అనేసరికి ఉల్లాసంగా కెరటాల్లో కేరింతలు కొడదామని చాలా మంది వస్తుంటారు. అయితే అలా రావడం ప్రమాదం అని ఇక్కడ మనకు ఒక ఇష్యూ తెలుస్తుంది. ఇక్కడ ఫారినర్లు అంటే రష్యాకు చెందిన కొంతమంది ఫారినర్లు లోపలికి వచ్చి బీచ్లో స్నానం దిగారు. ఈ క్రమంలో ఇక్కడ ఉన్న అక్కడ ఉన్న పోలీసులు కావచ్చు, మెరైన్ పోలీసులు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న గజేతగాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా కాపాడారు. అబ్బాయితో మాట్లాడదాం ఒకసారి. బ్రదర్, ఎంత దూరం వెళ్ళిపోయారు, మీరు ఎక్కడి నుంచి కాపాడారు? ఒక 200 meters లాంగ్ వెళ్ళిపోయారు. 300 ఆల్సో 500. ఎస్, ఇక్కడ నార్మల్ ఇక్కడ చేద్దాం దిగారు, రిప్ కరెంట్లో పడిపోయి ఇక్కడ నుంచి అలా తేలుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు. 500 meters లాంగ్ వెళ్ళిపోయారు. మేము అక్కడ చూసి గమనించి పరిగెట్టి వచ్చాం. చూసారు కదా మీరు కూడా, వెంటనే లోపలికి దిగి సైడ్కి తీసుకొచ్చాం. లోపల అంటే అది చాలా రిప్ కరెంట్ అంటారు దాన్ని, అది డేంజరస్ ప్లేస్ అనమాట. ఇది నార్మల్ ప్లేస్, అది రిప్ కరెంట్ అనమాట. ఎవరు పడినా మునిగిపోతారు తప్ప సేవ్ అవరు. ఆల్రెడీ ప్రమాదం మీరు ఎలా గుర్తించారు? మేము బీచ్ గట్స్ సార్, ఇక్కడ బీచ్ గట్స్ అవడం వల్ల ఏంటంటే ఆ ప్లేస్లో చేస్తే రిస్క్ అని మాకు తెలుసు సార్. సో వాళ్ళు అక్కడ చేస్తున్నారు, మేము అక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం. అది రాంగ్ ప్లేస్ అని తెలిసి కూడా మేము వచ్చి ఆబ్దాన్ని వస్తే అప్పటికి అర్థమైపోయింది వాళ్ళ సిచ్యువేషన్, మునిగిపోతున్నాం అనేసి అర్థమైపోయింది వాళ్ళ సిచ్యువేషన్. అందుకే మేము వెంటనే వాటర్లో దిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేవ్ చేయడానికి వెళ్ళాం. మొత్తం 4-5 వెళ్ళిపోయారు. సారాలు కూడా మాతో ఉన్నారు, మెరైన్ పోలీసులు. చూసారండి సార్? ఇది మేము మెరైన్ పోలీస్ డిపార్ట్మెంట్ అండి. ఇక్కడ స్విమ్మర్లు మేము కలిపి అక్కడ స్టే చేస్తుంటే వీళ్ళు వెళ్ళిపోవడం చూస్తే తమ్ముడు సిచ్యువేషన్ చూస్తే బాగాలేనట్టు, చాలా సీరియస్గా ఉన్నట్టు ఉందని చెప్పేసి లైబాలు పట్టుకొని స్విమ్మర్లు పట్టుకొని తీసుకొని రావడం జరిగింది సార్. వాళ్ళ ప్రాబ్లం సిచ్యువేషన్ చూసి స్విమ్మర్లు లోపల పంపించి మేము వీడియో కవర్ చేసాం సార్. మొత్తం వీళ్ళందరూ ఇంచుమించు 4 చాలా అసభ్యంగా, 4 డేంజర్ అయ్యింది సార్. నలుగురికి లైఫ్ బాయ్ అందించడం, వాళ్ళు సేవ్ చేయడం జరిగింది సార్ స్విమ్మర్ల సాయంతో. ఇక్కడ మీకు మా పీసీ కానిస్టేబుల్ పర్నేశ్వర కూడా మాట్లాడుతారు సార్. పర్నేశ్వర ఏంటంటే ఈరోజు ఈ ఫారినర్స్ ఎప్పుడు కూడా అలా వస్తూ ఉంటారు బీచ్ సందర్శించడానికి అని చెప్పి. కాకపోతే వాళ్ళు స్విమ్మింగ్ చేసేటప్పుడు మేము చెప్పిన మా మాట వినరు. అయినా కూడా మేము వాళ్ళు వార్మ్ చేసాము, లోపలికి వెళ్ళకండి, సీ రఫ్గా ఉంది, కరెంట్ రివర్స్లో ఉందని చెప్పేసి. అయినా కూడా వాళ్ళు వెళ్ళారు. కానీ వాళ్ళు స్విమ్ బాగా చేస్తారని మేము అయినా కూడా వాళ్ళతో పాటే వాళ్ళు కనిపెడుతూ ఉన్నాము. అన్ఎక్స్పెక్టెడ్గా 4 members అవుట్ ఆఫ్ కరెంట్లోకి వెళ్ళిపోయారు. 500 metersకి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే నేను మా సహోద్యోగి అయిన సిహెచ్ అప్పారావు కలిసి వాళ్ళని రక్షించడం అయితే జరిగింది. తక్షణమే మేము ఇక్కడ ఉండడం వలన వాళ్ళ ప్రాణాలను రక్షించి ఒడ్డుకి చేర్చి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయించాము. తర్వాత ఏంటంటే అందులో ఒక ముసలాయన ఉన్నారు, ఆయన కొంచెం బాగలేదు, కానీ ఆయన కూడా ఇప్పుడు స్థిరంగానే ఉన్నారు. మా కమ్యూనిటీ గార్డ్స్ ఎప్పుడు కూడా ఆర్కే బీచ్ అందు ఎక్కడ బీచ్ సముద్రంలో యారాడ కానీ ఎప్పుడు అందుబాటులో అలర్ట్గా ఉంటారు. వారికి తోడుగా మా మెరైన్ పోలీస్ కూడా ఉంటారు. కాబట్టి ఇప్పుడు మేము అందరం డ్యూటీలో ఉండడం బట్టి తక్షణమే రియాక్ట్ అవడం వల్ల వీళ్ళని సేవ్ చేయడం జరిగింది, వీళ్ళ ప్రాణాలు రక్షించడం జరిగింది. థ్యాంక్ యూ సార్. How are you? Thank you very much. I'm fine. My friend is How fine. was you now? My name is Andrew. Thank you very much for your safety guard and for your chief. He will help us to remove our guys from distance about 500 meters from ocean. But he's okay. It's a sailor. It's today too much strong wave and going out from the beach. That's why peculiarity of him. So where are you from? Okay, we're from Italian. Okay. ఇది ఇక్కడ ఇటలీ నుంచి వచ్చిన వాళ్ళు, రష్యా నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా మన పక్కన ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇటుపక్క చూడొచ్చు. వీళ్ళందరూ కూడా అక్కడ చాలా దూరం నుంచి వచ్చారు. విశాఖ యారాడ బీచ్లో వీళ్ళందరూ కూడా సముద్రం లోపల దిగారు. సముద్రం దిగిన తర్వాత అక్కడ చాలా ప్రమాదం ప్రస్తుతం వాళ్ళ డేంజర్ అయిపోవడంతో వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తారు. ఇదివరకు అయితే కనుక చాలా భయానకమైన పరిస్థితిలో ఉన్నారు. సేఫ్టీ గార్డ్స్ అంటే ఇక్కడ ఉన్న లైఫ్ గార్డ్స్ వాళ్ళందరూ రావడంతో ఇక్కడ మెరైన్ పోలీసులు అందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళందరికీ ఫస్ట్ ఎయిడ్ కూడా చేశారు. మొత్తం చూసుకుంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు సేఫ్గా ఉన్నారు. వాళ్ళు పోలీసులు కలిపి ఫోటోలు తీసుకుంటున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు. ఇది సముద్రంలోకి వెళ్ళే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలని మెరైన్ పోలీసులు పదే హెచ్చరిస్తున్నారు.